చూసుకుంటే థర్డ్ టైప్ వచ్చేసి ష్రబ్స్ ఫారెస్ట్. ష్రబ్స్ అంటే ఎక్కువ వర్షపాతం ఇంకా తక్కువ ఉండే దాంట్లో పొదలు ఉంటాయి, ఎక్కువ చెట్లు ఉండవు కదా. సో రెయిన్ఫాల్ బిలో 75 సెంటీమీటర్స్ ఉంటే అక్కడ ష్రబ్స్ ఫారెస్ట్ అయితే ఉంటాయి. ష్రబ్స్ ఫారెస్ట్ని మనం థార్న్ ఫారెస్ట్ అంటాం. ఇంకా చెప్పుకోవాలంటే మనకి చిట్టడవులు అని కూడా అంటాం, చిన్న లిటిల్ ఫారెస్ట్ అని కూడా అంటాం. చూసుకుంటే ఇవి కూడా రాయలసీమ రీజియన్లోనే ఉంటాయి, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో. ఇక్కడ చూసుకుంటే తుమ్మ అండ్ బులుసు, రేగు ఇవి వచ్చేసి మనకి ఈ స్రబ్స్ ఫారెస్ట్ కిందకైతే వస్తాయి. తుమ్మ, బులుసు అండ్ రేగు. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్త్ టైప్ ఫారెస్ట్ ఏంటంటే టైడల్ ఫారెస్ట్. ఇందాక మనం మడ అడవుల గురించి చెప్పుకుంటాం కదా, మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ గురించి సేమ్ సేమ్ అనమాట. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కోరంగి రీజియన్లో మనకి ఈ టైడల్ ఫారెస్ట్ అయితే కనిపిస్తుంది. మనం ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే సుందర్బన్ అడవుల్లో కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కోరంగి రీజియన్లో అయితే మనకి ఈ టైడల్ ఫారెస్ట్ కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఉప్పు పొన్న అండ్ బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, పత్రి తీగ అండ్ బలబండ తీగ ట్రీస్ అయితే ఇక్కడ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మంగూస్, ఈగల్స్, స్క్విరల్, వైల్డ్ డీర్, స్ట్రిప్డ్ స్క్విరల్, బియర్ ఎట్సెట్రా యానిమల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయితే ఉంటాయి అనమాట. 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ 3 నేషనల్ పార్క్స్ అయితే ఉంటాయి. మనకి ఈ 3 నేషనల్ పార్క్స్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పాపికొండలు అని ఇంకొక నేషనల్ పార్క్ అయితే ఉంటుందన్నమాట. సో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అండ్ పాపికొండలు నేషనల్ పార్క్ అయితే 3 నేషనల్ పార్క్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. అండ్ 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయితే మనకి ఏపీలో అయితే ఉంటాయి అన్నమాట.